ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి, కుజ, బుధ, శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహరాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అనమాట. ఒకటి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి రాహువు బాగుండలేదు పరిస్థితి. దానివలన ఎక్కువ ఊహాలోకాల్లో విహరించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చదువు మీద ఏకాగ్రత పెట్టకపోవడం, అలాగే ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా కేవలం 1-2 మార్కుల తేడాలో మీరు ఫెయిల్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఇప్పటి వరకు అన్నీ ఫెయిల్సే కర్కాటక రాశి వాళ్ళకి. ఆ విధంగా ఈ మార్చి నెలలో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా మీ అందరికీ కూడా ఏం జరుగుతాయంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి కేసుల్లో ఇరుక్కోవడము, కోర్టుల్లో ఇరుక్కోవడము, ఆ తర్వాత ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరగడము, జైళ్ళకి వెళ్ళడము, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో దెబ్బతిని వీళ్ళంతా కూడా మానసికంగా ఉన్మాద స్థితికి చేరడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే మీ యొక్క ప్రతిభ, మీ యొక్క విలువ అవతల వాళ్ళకి అర్థం కాని విధంగా వీరందరూ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి.
అందువల్ల నిజాయితీని నమ్ముకొని మీరు పని చేసుకోవడం ద్వారా చక్కటి సక్సెస్ వస్తుంది. అడ్డ మార్గాల్లో కనుక వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున మాత్రం దొరకడం అనేది చాలా జరుగుతుందన్నమాట. దాని ద్వారా మీకు చక్కటి బంగారం లాంటి ఉద్యోగం ఎప్పుడు కూడా ఎప్పుడు మీకు మనీ మింటింగ్ లాగా ఉండేటటువంటి ఉద్యోగాలు ఈ చిన్న చిన్న డబ్బులు తీసుకోవడం ద్వారా మీరు లూజ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే ఇనుము సంబంధించినటువంటి వ్యవహారాలు, స్క్రాప్ ఐరన్ బిజినెస్లు, ఇలాంటి బిజినెస్ల్లో సక్సెస్ అవ్వడము, అలాగే స్టీల్ ఇండస్ట్రీస్లో మీరు అందరూ గెలవడము, ఇలాంటివన్నీ కూడా ప్రమోషన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారంతా కూడా మనం అనుకున్న పని అనుకున్నట్లు సాధించాలి అని చాలా ఎక్కువ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ దే కుడ్ సక్సీడ్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయడము ఇవన్నీ కూడా జరగడము అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా మీరు పెద్ద పెద్ద సంస్థల్లో వర్క్ చేయడం ద్వారా మీకు అధికమైనటువంటి లాభం వస్తుంది అనేటటువంటి ధోరణితో ఉంటారు. అయితే అధికంగా మనకు అవసరం లేదండి. మనం చిన్న చిన్న కంపెనీల్లోనే ఎక్కువ శాలరీ, ఎక్కువ గుర్తింపు మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా స్వతంత్ర వ్యాపారాలు అనేటటువంటివి స్టార్ట్ చేసుకుంటారు. ఒక సొంత సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ని, ఆర్గనైజేషన్స్ని స్టార్ట్ చేసుకొని మీరు సొంతంగా డెవలప్మెంట్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఎల్ఐసి అండ్ బ్యాంకింగ్లో కూడా మీరు మంచి రాణింపు అనేటటువంటివి జరుగుతాయి. అండ్ కండలు తిరిగినటువంటి శరీరము మీరు రావడం కోసం జిమ్స్కి ఎట్లాగా మీరు ఎక్సర్సైజులు చేసుకోవడము, లేకపోతే జిమ్లకు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంట్లోనే మీరు చేయడము, ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ కండలను చూసి మీకు వెంటనే వివాహాలు కూడా వెంటనే అయిపోవడానికి, అమ్మాయిలు పెళ్లి చూపుల్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి 6 ప్యాక్ బాడీ ఉంది అనేటటువంటి ధోరణితో కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆల్రెడీ పెళ్ళి అయిపోయినటువంటి వాళ్ళు ఇంకా కోర్టు సమస్యల్లోనే ఉన్నారు. కోర్టులో ఇంకా జడ్జిమెంట్స్ రాకుండా వెయిటింగ్ పొజిషన్స్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటాయి. అందువలన వీళ్ళందరూ కూడా ఎక్కువగా రేడియేషన్స్, ఫోన్లో, వాట్సాప్లో బిజీగా ఉండడం ఇవన్నీ కూడా. అందువలన ఈ కర్కాటక రాశి వారు ఏమి చేయాలని అంటే మనకి యక్షిణీమాత యొక్క సాధన మీరు చేసుకోవాలి. అండ్ ఎందువలన అంటే మీకు మనం దుర్గాదేవి ఉంది, కాళరాత్రి రూపంలో, యక్షిణి రూపంలో ఉంటుంది. కాబట్టి దుర్గాదేవి ప్రసన్నం అవ్వాలంటే ఆమె ఆదిపరాశక్తి, చాలా పెద్ద శక్తి, ఎనర్జీ, హై ఎనర్జీ. ఈమె లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి దేవత యక్షిణి. అందువలన వితిన్ 7 డేస్లో మీ యొక్క లక్షల రూపాయల అప్పులను కూడా తీర్చగలిగేటటువంటి గొప్ప శక్తి ఉంటుంది. అలాగే రాహువు మీకు అష్టమంలో ఉన్న కారణంగా యక్షిణీ సాధన అనేటటువంటిది చాలా బాగుంటుంది. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోండి. అలాగే ఓం దుర్గాయ నమః మంత్ర జపం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కారణంగా మీకు అనేక రకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మర్మావయాల దగ్గర, జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వ్యాధులు ఇవి విపరీతంగా వస్తాయి. చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా చాలామందికి ఎవరికైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పుచ్చుపళ్ళ నొప్పులు, పిప్పని నొప్పులు బాగా అధికంగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా జీవితం అంటే ఏంటో మనకు ఆ నొప్పి ద్వారా ఒక్క క్షణంలో మనకు అర్థమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్రవారం చాలా అధికమైనటువంటి లాభాలను ఇస్తుంది. 6వ తారీఖు మీరు పనులు మొదలుపెట్టడం, 6, 15, 24వ తేదీల్లో మీరు పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా నల్ల వస్త్రాలను మీరు కొనుక్కోవడము, ధరించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క రాశి వారి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశి వారి కేతు మనకి అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా
ఈ యొక్క అధికమైనటువంటి బాధ దేని నుంచి మనకి ఈ యొక్క శని నుంచి మనకు ఉన్న కారణంగా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రావి చెట్టు మొదలు అది శివలింగ రూపం, అది రావి చెట్టు. రావి చెట్టు పైనుంచి నీళ్లు పోయడము, క్రింద నీళ్లు పోయకుండా చేసేటటువంటి ప్రదక్షిణాలు ఏవి కూడా పనిచేయవు మీకు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మోకాళ్ళతో చక్కగా ఒక ప్రదక్షిణ అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ మీరు చేసుకోండి, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఆ విధంగా నల్ల చిమిల్ని తయారు చేసి చక్కగా శనీశ్వరుడికి మనము అభిషేకం చేసుకోవడము, ఈ రకంగా మనం ఈ యొక్క కిలోంపావు ఉలవల్ని మనము దానం చేయడము, ముఖ్యంగా అధికమైనటువంటి పారితోషికం ఇచ్చే సోమవారం నాడు ఉదయం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.